నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఖచ్చితంగా ఏ హిందువు అయినా మానస్ సరోవర్ యాత్ర చేయాలి అని ఒక జీవిత లక్ష్యం ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తోటే చేయాలి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ నేపథ్యంలో దాదాపుగా 5 ఏళ్ల తర్వాత చైనా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అందరూ కూడా యాత్రకు సిద్ధమవుతున్నటువంటి తరుణం కనిపిస్తుంది. సో ఇప్పుడు తాజాగా దాదాపుగా ఈ ఒక్క సీజన్లోనే 2000 మందికి పైగానే యాత్రికులని కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తుంది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఒకసారి మనం గతంలో అనేక సందర్భాల్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతగా ఉన్నటువంటి భరత్ శర్మతో ఇంటరాక్ట్ అయ్యాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురించి, ఎన్నో కష్టాలను అధిగమించి ఆఖరికి చైనా 5 ఏళ్ల పాటు బ్యాన్ చేసినటువంటి నేపథ్యంలో కొంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి కూడా ఇప్పుడు అన్నీ కూడా అధిగమించి ఇప్పుడు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో యాత్రకు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 ఏళ్ల తర్వాత యాత్ర చేయబోతున్నారు కాబట్టి ఎట్లా ఉండబోతుంది, ఏంటి ఆ ఫార్మాలిటీస్, ఏంటి గతంలో ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉంది, సో ఎందుకు కైలాష్ మానస్ సరోవర్ యాత్ర అంటే అందరికీ కూడా ఖచ్చితంగా చేయాలని ఒక లక్ష్యం ఎందుకు ఉంటుంది, ఆ కోరిక ఎందుకు ఉంటుంది, ఆధ్యాత్మిక యాత్రలో కైలాష్ మానస్ సరోవర్ యాత్ర గల ప్రత్యేకత ఏంటి మాట్లాడదాం. మనతో పాటు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేతగా ఉన్నటువంటి భరత్ శర్మ గారు మనతో పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే రాజేష్ గారు. ఎన్నో విషయాలు మనం గతంలో మాట్లాడాం. ఈ ఎపిసోడ్లో, ఈ ఇంటర్వ్యూలో కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు మొదటి బ్యాచ్ బయలుదేరబోతున్నట్టుగా మేము తెలుసుకున్నాం. రీసెంట్గా మొన్న దాదాపుగా 600 మందికి పైగానే ఒక గెట్ టుగెదరు, ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా వీడియోస్ చూసాం. మా సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా అక్కడికి ఆ ఇంటరాక్షన్ సెషన్కి పంపించాం. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని ఒక కోరిక వాళ్ళందరూ చేస్తున్నారు. మరోవైపు మీ మీద ఉన్నటువంటి ఒక అత్యంత నమ్మకం ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ దాకా జర్నీకి స్కోప్ ఇస్తుంది. ఏంటి అసలు ఆ గెట్ టుగెదర్ ఏంటి, ఆ విశేషాలు ఏంటి, యాత్ర గురించి మాట్లాడుకునే ముందు గెట్ టుగెదర్ గురించి మాట్లాడదాం. ఎస్ రాజేష్ గారు, ముందుగా #యూ ప్రేక్షకులందరికీ నమస్కారం. రాజేష్ గారు, గతంలో ఒకసారి మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు, ఒకసారి నాకు మీరు గతంలో కాల్ చేసినప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు, ఇలా ఉప్పల్ పిఎస్ దగ్గర మీ యొక్క ఇష్యూ నడుస్తూ ఉంది, ధర్నా వ్యవహారం ఇవి నడుస్తున్నాయి, లైవ్ పెట్టాం మేము. సో సంబంధించినటువంటి యొక్క బాధితులందరూ మీ మీద ఇచ్చేస్తున్నారు అన్నప్పుడు కూడా నేను వాళ్ళ దూరంగా ఉండి అందుబాటులో లేను. అన్న తర్వాత కూడా మీరు నెక్స్ట్ మా ఆఫీస్ కూడా విజిట్ చేశారు. ఆ రోజు కూడా నేను ఫ్యాక్ట్స్ చాలా క్లియర్గా చెప్పాను రాజేష్ గారు. ఎందుకు అంటే నా సబ్కాన్షియస్ మైండ్లో ఎటువంటి నెగిటివ్ ఇంటెన్షన్ లేనప్పుడు ప్రపంచం అంతా ఒక రకంగా నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తున్నా కూడా నాలో ఉన్న పాజిటివిటీ నన్ను ఇంకా నువ్వు నిలబడాలి, నీకు ఇంకా భవిష్యత్తు ముందు చాలా ఉంది, ఇదంతా నీ డార్క్ డేస్ రేపొద్దున చాలా బ్రైటన్ అయ్యే అవకాశం ఉంది అని నాలో ఉన్నటువంటి నా ఆత్మ ఘోషిస్తూ చెప్తూ వచ్చేది. ఆ రోజు ఉన్నటువంటి ఒక వ్యవహారం అంతా కూడా మా స్టాఫ్ ఒకటి చేసినటువంటి పరిస్థితి, దానికి నేను అన్నింటినీ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ నన్ను ఇబ్బంది పెట్టేటప్పుడు వారు ఒక 10-15 మంది అవుతే నా మీద ట్రస్ట్తో మీరు గెట్ టుగెదర్కి వచ్చినప్పుడు మీ మనిషిని పంపించారన్నారు. నిన్న మీరు చూపిస్తేగా నాకు అర్థం కాలేదు అది. ఆ గెట్ టుగెదర్లో ఉన్నటువంటి వారందరూ ఒక 80%, ఒక 80 నుంచి 90 మంది నా మీద కంప్లైంట్ చేసినటువంటి వారు, చెక్ బౌన్స్లు వేసిన వాళ్ళు, ప్లస్ నా మీద పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వారు, ధర్నాకి వేరే వాళ్ళు ప్రేరేపిస్తే వారి స్వార్థం కోసం వీళ్ళని వాడుకుంటే బలైన వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళని మీరు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కదా, మరి నాకేంటి సంబంధం అని వదిలేస్తే ఒక 2-3 కోట్ల రూపాయలు డబ్బుని సేవ్ చేసుకోవచ్చు రాజేష్ గారు. ఎప్పుడో 5 ఏళ్లకు 10 ఏళ్లకు వచ్చేటువంటి కేసులు కదా, ఇదేంటి నాకు అవసరం అనుకుంటే ఈజీగా ఒక 2-3 కోట్లు ఈజీగా మిగులుతాయి. కానీ నాకు ఆ డబ్బు ఇచ్చిన సంతోషం కంటే నా హార్డ్ డేస్లో నా ఇంటికి వచ్చి కస్టమర్స్ కలుస్తుంటే ఇంకా కూడా ఇబ్బంది పెడుతున్నారా ఇంటికి వచ్చి అనుకుంటున్న తరుణంలో కొంతమంది కస్టమర్స్, ఇవంతా నార్మల్ ఇదండి, రేపు పొద్దున మళ్ళీ మీకు కైలాష్ ఓపెన్ అవుతాయి, మీకు అన్ని మంచి డేస్ మొదలవుతాయి, మేము డబ్బు కోసం రాలేదు, మీరు ఫస్ట్ కైలాష్ యాత్ర కోసం ప్లాన్ చేయండి, నెక్స్ట్ కైలాష్ యాత్ర ఓపెన్ ఇలా ఉంది సూచనలు, ఇవన్నీ కష్టాలు పోతాయి, ఇదంతా మీకు ఒక బిజినెస్ చేసేటప్పుడు అంత బ్లైండ్గా ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అని చెప్పడానికి గల కారణం అయి ఉండొచ్చు, మీ మంచి కోసమే అనేటువంటి ఫీడ్ ఇచ్చేటప్పుడు, అరే మనం ఇన్ని 100 మందికి మనం ధైర్యం ఇచ్చాం, వారు ఆ 100 మంది నన్ను ఇంకా నమ్ముతున్నారు అని అంటే నా పైన నాకు ఇంకా నమ్మకం ఉంది వాళ్ళకి ఇంకా అంటే, నాకు అది అంతకంటే ముందు తెలియలేదు. కానీ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నా నెగిటివ్ డేస్లో నన్ను నమ్మిన వారి యొక్క వాయిస్ నాకు ఇప్పటికీ బాగా గుర్తొస్తుంది, ఎవరెవరు ఏం మాట్లాడుతారు అనేటువంటిది. వారు ఒక్కొక్కరు వచ్చి మేము ఒక 1 lakh ఎప్పుడో పే చేసాం, సరే నీకు ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి ఏమో,
మిమ్మల్ని ఇంత డిఫేమ్ చేశారు అందరూ కలిసి, సో ఇప్పుడు నీకు ఎలా ఉందో పరిస్థితి, బాగుందా లేదా అని నాకు ఇంటికి వచ్చి డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చారండి. కానీ ఆ డిఫేమ్ పక్కన పెట్టండి, ఇప్పుడు అవన్నీ పటాపంచలు అయిపోయినాయి, యాత్రకు వాళ్ళనే తీసుకెళ్తున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ లో ఎక్కువ శాతం వాళ్ళ ఇంటెన్షన్ తోనే ఆ గెట్ టుగెదర్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ గమనిస్తే మీరు ఆ రోజు మీకు ఎవరైతే లైవ్ లో మేము నష్టపోయాము, బాధితులము, బాధపడుతున్నాం అని చెప్పి అన్నారో ఆ ఫేసెసే మీరు తిరిగి మళ్ళీ వాళ్ళ గెట్ టుగెదర్ లో మీ వీడియోలో చూస్తున్నారు. మీరు వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళా, కొంతమందిని కలిసా, కొంతమందిని ఫోన్లో మాట్లాడా, డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళందరినీ వెళ్ళి కలిసా, జరిగిన ఫ్యాక్ట్స్ అంతా చెప్తూ వచ్చి మీ యాత్రని, మీకు ఈసారి కైలాష్ యాత్ర ఓపెన్ అయి ఉంది కాబట్టి మీ ఫండ్స్ని రకంగా యూజ్ చేసుకోండి, మీరు నాకు ఇప్పుడు డబ్బు కట్టవలసిన అవసరం లేదు, చైనా వాళ్ళు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు కాబట్టి అన్ని డాలర్లో పే చేయమంటున్నారు, మీరు ఈవెన్ చైనా బార్డర్లో కూడా పే చేసుకోవచ్చు, సో నాకు మీరు సొంతంగా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ యొక్క అఫెక్షన్ని, మీ అభిమానాన్ని ఒక కస్టమర్ ఎప్పుడు రైట్ రాజేష్ గారు. ఎందుకంటే ఒక 10,000 మనం ఇంకోరికి చూస్తేనే ఆ 10,000 ఇస్తే వాడు 10 రోజులు ఇస్తానా, వాడు 2 రోజులు ఇస్తేనే మనకు లోపల ఆక్రోషం పెరిగినప్పుడు ఆబ్వియస్ గా కస్టమర్ వాళ్ళని తప్పుపడ్డానికి లేదు, సందర్భోచితంగా. అందుకని అందరిని రిక్వెస్ట్ చేశా, ఈవెన్ 90% వారు ఇప్పుడు మూవ్ అయినప్పటికీ మిగతా ఆ 10% కూడా ఆ రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశా, నన్ను తప్పు చేస్తే ఉరి తీయండి అని ఇదే స్టేట్మెంట్ మీకు ఆలోచించా, ప్రెస్ మీట్లలో చెప్పా. ఈ రోజుకి నేను మీ ద్వారా సిన్సియర్గా నా ద్వారా బుక్ చేసుకున్న కస్టమర్స్ ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే దయచేసి మీరు మా ఆఫీస్ నెంబర్స్కో లేదా నా పర్సనల్ నెంబర్ ఈ వరకు అందరి దగ్గర ఉంది రాజేష్ గారు. ఒక కస్టమర్ బుక్ చేసుకున్న తర్వాత వెరీ నెక్స్ట్ మినిట్ డైరెక్ట్గా నా నెంబర్ వారికి ఇవ్వడము, ఒక వాట్సాప్ గ్రూప్లో వారు వెంటనే యాడ్ చేయడం జరుగుతుంది, నేనే అడ్మిన్గా ఉండి ప్రతి ఇన్స్ట్రక్షన్ వారికి ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్కి ఇంకా నేను దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను, లాస్ట్ టైం జరిగిన మిస్కమ్యూనికేషన్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ స్కోప్ ఇవ్వకూడదు, ఎంప్లాయీస్ కి ఇచ్చి ఇబ్బంది పట్టడం కంటే మీరే డైరెక్ట్ ఉంటే అయిపోతుంది. ఎస్, ఆ ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నా, ఫైనల్ గా ఎండ్ కస్టమర్ వరకు నేను రీచ్ అవ్వే ప్రయత్నం చేస్తున్నా. సో మిగతా కస్టమర్స్ కూడా ఎవరైనా ఉండి వారికి కైలాష్ యాత్ర చేయాలనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చారు, నేను కైలాష్ యాత్ర చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి చైనా వాడు ఇవ్వడం దానికి నేను బలిపశువు అని నేను ఫేస్ అయ్యా. ఇప్పుడు చైనా వారు అలౌ చేశారు కాబట్టి బలిపశువు అయ్యే ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ మీరు బలిపశువు అవలా, చాలా సేఫ్ గా ఇవాళ బయటకు పడ్డారు. ఆ రోజు ఉన్న డేస్ ని లెక్క వేసుకుంటే మీరు మా ఆఫీస్కి వచ్చిన రోజు కూడా మీరు ఆ డేస్ ని మీరు బాగా గమనించగలరు. ఒక రకమైన డైలమా, చెయ్యని తప్పుకి ఏంట్రా ఈ బాధ. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ రోజు మీరు మాట్లాడిన మాటల్లో కూడా నేను జెన్యూనిటీ చూసా, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసా. అందుకని నేను పదే మిమ్మల్ని ఖచ్చితంగా ఎప్పుడైతే చైనా రీఓపెన్ చేస్తుందో మీకు మంచి డేస్ వస్తాయి ఆ రోజు నేను కూడా చెప్పొచ్చు. 100% అండి, నేను అది నమ్మా గట్టిగా. నాకు సమాధానం ఆ రోజు దొరకాలంటే ఎప్పుడు సమాధానం దొరుకుతుంది, కైలాష్ ఓపెన్ అవుతేనే నా ప్రశ్న సమాధానం దొరికేది. చెప్పారు మీరు ఆ రోజు కూడా మీకు ఒక ఎక్సెల్ షీట్ చూపిస్తూ వచ్చా, ఇంతమందికి పే చేశానని. ఈ రోజు అసలు విచిత్రం ఏంటంటే ఆ రోజు నేను ఒకవేళ డబ్బు తీసుకొని పారిపోయి ఉన్న వాస్తవం అయితే ఈ వాళ్ళని ఎందుకు పరిగెత్తి కస్టమర్గా మీరు రండి అని చెప్పి పిలుస్తా. ఆ రోజు నేను ఈ డబ్బు అంతా తిరిగి కైలాష్ యాత్రను ఇన్వెస్ట్ చేయకపోయిందంటే ఇవాళ మీరు గమనిస్తే ఒక బ్యాచ్ లో 95 మంది, ఒక బ్యాచ్ పర్మిట్ వచ్చేసి 105 మంది, ఒక బ్యాచ్ లో 36 మంది, ఈ ఫస్ట్ బ్యాచెస్ వెళ్తున్నటువంటి వారు. అందులో మీరు నేమ్స్ కూడా టాలీ చేస్తే ఆ రోజు మీకు ఎక్సెల్ షీట్ ఇచ్చా, ఈ వాళ్ళకి ఆ నేమ్స్ చూస్తే 80% ఆఫ్ ది కస్టమర్స్ ఎవరైతే ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారో వారందరినీ ఈ లిస్ట్ లో పెట్టా. సో వీరితో నేను సుముఖంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. ఎస్, ఓల్డ్ కస్టమర్స్ ఎవరైనా సరే ఆ రోజు పే చేసిన వారికి లాభాపేక్ష లేకుండా, ఈ సంవత్సరం చాలా పెరిగింది రాజేష్ గారు లాస్ట్ ఇయర్ కన్నా రేట్స్, ఆ పెరిగిన రేట్లు ఏవి ఛార్జ్ చేయకుండా నామినల్ అమౌంట్ మాత్రమే ఎక్స్ట్రా కొద్దిగా ఛార్జ్ చేస్తూ, ఎందుకు అది కూడా అంటే నా డబ్బుతో నేను వాళ్ళతో యాత్ర చేయిస్తే ఆ ఫలితం నాకు రాకూడదు అనే కాన్సెప్ట్ తో మాత్రమే వారికి వారిని రిక్వెస్ట్ చేసి ఎన్లైటన్ చేసి ఉన్నటువంటి అన్ని ఆధారాలు చూపించి 90% ఆఫ్ ది ఓల్డ్ కస్టమర్స్ అందరినీ నా బ్యాచ్ లో పెట్టుకుని నేను ఫస్ట్ ట్రావెల్ చేసేటువంటి 29th ఆఫ్ ఈ మంత్ బ్యాచ్ లో వీళ్ళని ట్రావెల్ చేయిస్తూ తీసుకెళ్ళడం జరుగుతుంది రాజేష్ గారు. సో ఇక్కడ ఆ రోజు వారు పాపం పెయిన్ఫుల్ ఫీల్ అయ్యిండొచ్చు. అదే గెట్ టుగెదర్ లో మీరు చాలా మంది ఇంటరాక్ట్ అయినప్పుడు వారందరి మనసులో ఉన్న ఆలోచనకి ఆ రోజు నేను చేయలేకపోయిన దానికి ఇవాళ చేయగలిగిన అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వారి కోసం వినియోగించుకుంటే వాళ్ళు పడ్డటువంటి ఆ వేదనలోంచి కొద్దిగా ఉపశమనం అవుతుందేమో అనే ఒక చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టా. దేవుడి దయ వల్ల పాపం కస్టమర్స్ అందరూ కూడా చాలా సహకరించారు. అందరూ నా పైన ఉన్న ట్రస్ట్ని ఇంకా నమ్మి నాతో ట్రావెల్ చేస్తున్నారు. వారే ఇంకా 2-3 రెఫర్ చేస్తూ వస్తున్నారు. ఇవాళ టు బి ఫ్రాంక్ ఒక బ్యాచ్లో ఒక 5 మందినో 6 మందినో యాడ్ చేయమని ఇందాక మీతో ఇంటర్వ్యూ కాకముందు కూడా ఫోన్ వస్తే కూడా నా దగ్గర ఆప్షన్స్ లేవు. సో నేను ఎక్కడ ఎవరిని అకామిడేట్ చేయలేకపోతున్నా కొత్త వాళ్ళని.
అంతటి సిచ్యువేషన్లో ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ తోడైనందుకు టు బి ఫ్రాంక్గా అంటే 10-15 మంది పెట్టినటువంటి యొక్క వేదన పక్కకు పెడితే నా మీద నమ్మకం పెట్టినటువంటి ఒక 200 పైచిలకు ఆ రోజు నాకు ట్రస్ట్ చేసినటువంటి హార్డ్ డేస్లో నా మీద నమ్మకం పెట్టుకున్న వారికి నేను ఖచ్చితంగా మీ మీడియా ద్వారా నేను చేతులు జోడించి వారికి నేను కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఉంది. ఇదే సిచ్యువేషన్ని నేను మొన్న గెట్ టుగెదర్లో కూడా కొత్త కస్టమర్స్ కూడా చెప్పా. నాకు మెయిన్ వ్యాలిడ్ కస్టమర్స్ నా పాత వాళ్ళే, వారు నా కష్టకాలంలో తోడున్నారు కాబట్టి వారిని ఖచ్చితంగా ఫస్ట్ బ్యాచెస్లో తీసుకెళ్తున్నాను చెప్పా. ఈ యొక్క యాత్ర ముఖ్యంగా డబ్బు ఒక ఒక రకమైనటువంటి ఒక వ్యాపారాన్ని పక్కకు పెడితే ఇది ప్యూర్లీ కైలాసన్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది లైఫ్ టైం అచీవ్మెంట్ రాజేష్ గారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అంటే సహజంగా మనం ఏదైనా స్టోరీస్లోనో లేకుంటే స్టేటస్లో పెట్టడం సహజంగా అలవాటు. పొద్దున్న లేగానే ఒక కోట్ పడేస్తాం దాంట్లో, అది మనం ఫాలో అవుతాం అనేది పక్కన పెడితే ఎదుటి వాళ్ళకి మాత్రం చెప్పడానికి మనం కోట్ పడేస్తాం, సహజంగా ఇన్స్పైరింగ్ కోట్స్ పడేస్తుంటాం. లైఫ్లో ఒడిదుడుకులు సహజం అనే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీది. అది బిజినెస్లో అయినా లైఫ్లో అయినా ఎత్తుపల్లాలు సహజంగా ఉంటాయి. ఒక్కసారి డౌన్ అయితే మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో పట్టుదల తోటి మనం కష్టపడితే పట్టువదలని విక్రమార్కుడిలా వెంట పడితే అది ఖచ్చితంగా మళ్ళీ హైట్స్కి వస్తాము అనేది మీది లైవ్ ఎగ్జాంపుల్. ఇది నిజంగా ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎస్ రాజేష్ గారు, వాస్తవం ఈ రోజు కూడా అంటే నేను నమ్మేటువంటి నా గాయత్రి అమ్మవారి మీద నేను ప్రమాణం వేసి చెప్తాను. నేను ఇంత సమస్యలు ఫేస్ అయినా కూడా ఏ రోజు నేను పలానా వాడని ఇంత ఇబ్బంది పెట్టాడు కాబట్టి వాడు నాశనం కావాలని ఏ రోజు కోరుకోలేరు రాజేష్ గారు. ఈ రోజున ఈ ప్రశాంతతకి, ఈ రోజు నాకు పని చేసుకోవడానికి టైం లేనటువంటి వాతావరణానికి మీరు ఎప్పుడో పిలిస్తే నేను ఎన్ని డేస్ తర్వాతనో రాగలిగినాను అంటే అర్థం నాకు ఈ ఓల్డ్ కస్టమర్స్ యొక్క ఆ నెగిటివిటీ కూడా నాకు పాజిటివ్ ఉపయోగపడింది రాజేష్ గారు. నేను యాక్చువల్గా మిమ్మల్ని రమ్మని కోరింది కూడా ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత యాత్రకు ఫస్ట్ యాత్రకు వెళ్తున్నారు కాబట్టి ఒకసారి వచ్చి మాట్లాడి మీ ముఖంగా ఒకసారి ప్రజలకి చెప్పిపోతే బాగుంటుంది అంటే మాట నిలబెట్టుకున్నాడు భరత్ శర్మ అని నేను చెప్పించాలి ప్రజలకి నా ఒక ఆకాంక్ష అంతే. తప్పకుండా రాజేష్ గారు, ఆ రోజు మీరు ఏదైతే ప్రయత్నం చేసి ఒక బాధితుల పట్ల మీరు చూపించినటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఒక జర్నలిజంలో మీరు ఆ రోజు ఒక ట్రూ జర్నలిస్ట్గా ఆ రోజు మీరు మా తలుపు తట్టి మీరు ఆ రోజు చేసినటువంటి ఆ ప్రయత్నం సహజంగా ఆ రోజు మీరు వచ్చినటువంటి ఒక తీరుకి మీరు కాల్ చేసి నా వెంట పడుతుంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారో అని నేను కూడా కాస్త నాలోపు ఫీల్ అయ్యా. బికాజ్ ఆ రోజు నా దగ్గర చేతులు అన్నీ ఖాళీగా ఉండేటివి, ఇలా వెంట పడుతున్నారా ఏంట్రా అనుకున్నా. కానీ ఆ రోజు మీరు కనీసం మా ఇంట్లో ఒక వాటర్ గ్లాస్ తప్ప మీరు కనీసం కప్ కాఫీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అటువంటి ఎథిక్స్ ఉన్నటువంటి ఒక జర్నలిజం అంటే చాలా మంది మీలాగా మంచి ఎథిక్స్ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి ఇవాళ సోషల్ ఇష్యూస్ ఇంకా ముందుకు వస్తున్నాయి. నా ఇష్యూని కూడా మీరు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కస్టమర్స్ వైపు నిలబెట్టినందుకు ఆ నిలబడడంలో ఫ్యాక్ట్స్ని ఎలివేట్ చేయడంలో మీ యొక్క ప్రయత్నం మీ యొక్క ఇది నాకు ఖచ్చితంగా మంచి హెల్ప్ చేసింది అండ్ కస్టమర్స్కి ఎక్కువ హెల్ప్ చేసింది అనుకుంటున్నా. ఆ రోజు మీరు ఆ ప్రయత్నం చేయకపోతే ఈ రోజు కస్టమర్స్కి ఈ అవకాశం ఉండేది కాదు. సో ఆ ప్రయత్నాన్ని మీరు లీడ్ తీసుకొని చేయడం అనేది నాకు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రాజేష్ గారు. థ్యాంక్ యూ అండి. అది మా బాధ్యత కాబట్టి మేము నిర్వర్తించాం, అందులో ఏమీ కొత్తగా ఏం లేదు, సహజంగా చేసేది. కాకపోతే ఇప్పుడు యాత్ర గురించి మాట్లాడితే ఒక 5 ఏళ్ల క్రితం వెళ్ళినటువంటి మానస సరోవర్ యాత్రకి ఇప్పుడు చేసే మానస సరోవర్ యాత్రకి ఏంటి తేడా? ఒక 5 ఏళ్ల మానస సరోవర్ యాత్రకి ఇప్పుడున్నటువంటి మానస సరోవర్ యాత్రకి ఒక రకంగా చెప్పాలని నక్కకు నాగలోకానికి ఉన్నది తేడా ఉందని చెప్పచ్చు రాజేష్ గారు. ఎందుకు ఎలా అంటే 5 సంవత్సరాల క్రితం ఉన్న ఫార్మాలిటీస్ ఇప్పుడు లేవు. 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక వీసా ప్రాసెస్ ఇప్పుడు లేవు. 5 years బ్యాక్ ఉన్నటువంటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు లేవు. 5 years బ్యాక్ ఉన్నటువంటి ఒక ఫ్లైట్ అండ్ హెలికాప్టర్ ఛార్జెస్ ఇప్పుడు లేవు. 5 years బ్యాక్ ఉన్నటువంటి ఈ హెలికాప్టర్ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు లేవు. అన్నీ టోటల్గా మారిపోయి ఉన్నాయి. మేము పర్మిట్ అప్లై చేసిన తర్వాత జస్ట్ ఇంకా 3-4 days మాకు వెళ్ళడానికి ఉంది. 5 days ముందు కూడా ఇంత చిన్న పేపర్లో మనకు వీసా సబ్మిట్ చేయాల్సినటువంటి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఇంత లెంతీ లిస్ట్ ఇచ్చేసి ఇంత లెంతీ లిస్ట్ని ఫిలప్ చేయమని దాంట్లో ఫోటో సైజెస్ అని ఈ సైజెస్లోనే ఫోటో కావాలని ఈ సైజెస్లోనే ఆధార్ కార్డు ఫుల్ డీటెయిల్ కావాలని పర్సనల్ ఇన్ఫర్మేషన్ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకుని అవన్నీ ప్రొవైడ్ చేయమని వీసా ప్రాసెస్లో అడగడం అటువంటిది ఏ సంవత్సరం గమనించలేదు. సహజంగా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ ఫార్మాలిటీస్ అవి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా ఈసారి చాలా ఫార్మాలిటీస్ పెట్టారు. ఎవరో పెద్దవాళ్ళు దూరంగా ఉంటారు, ఈ సైజులో నువ్వు ఫోటో దిగి పంపించాలి, అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో అంటే ఒక 2 daysలో 120 మంది ఫస్ట్ బ్యాచ్ కస్టమర్స్ అందరూ అప్లోడ్ చేయాలంటే ఈజీగా కాని పని.
మాకు 2 days టైం మిగిలింది. 2 daysలో డే అండ్ నైట్ కూర్చొని మా టీం అంతా వర్క్ చేస్తే దెన్ ఈ యొక్క 180 మెంబర్స్కు 170 మెంబర్స్ సంబంధించిన ఈ పర్మిట్ అండ్ వీసాస్ అన్నీ కూడా క్లోజ్ చేసి ప్రశాంతంగా బయటపడడం జరిగింది. అది ఇన్ టైం చేసుకోలేక ఈ 27th 28th వెళ్ళాల్సిన బ్యాచెస్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి. సో మాది 29th వెళ్ళాల్సిన బ్యాచ్. సో ప్రశాంతంగా ఆ యొక్క ఫ్రూట్ఫుల్గా అది పూర్తి అయ్యడానికి కూడా బ్యాక్ ఎండ్ డేటా ఉంది కాబట్టి అవన్నీ చాలా ప్రశాంతంగా క్లోజ్ చేయగలిగాము. సో నేను నా రిక్వెస్ట్ ఐదర్ కస్టమర్స్కి కానీ, నాతోటి ట్రావెల్ ఆపరేటర్స్కి కానీ, నాతోటి హెల్దీ కాంపిటీషన్ ఉన్నటువంటి ట్రావెల్ ఆపరేటర్స్ అందరికీ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదంతా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది ఒకప్పుడు లాగా ఈజీగా అయ్యేటువంటి ప్రాసెస్ ఇప్పుడు కాదు. ఒకప్పుడు మనం ఇండియన్ రూపీస్లో పే చేస్తే కస్టమర్ మన ఇండియన్ రూపీస్లో మనం వారికి నేపాల్ వారికి చైనా వారికి కొట్టే అవకాశం ఉండేది. బట్ ఈరోజు ఆ పరిస్థితి లేదు. వాళ్ళకి అంతా డాలర్లో పే చేయమని అడుగుతున్నారు. సో డాలర్లో పే చేయమంటే వీళ్ళందరూ ఎక్కడ డాలర్స్ తెచ్చుకుంటారు? కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పల్లెటూరులో ఉండే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఇంత పెద్ద ప్రాసెస్ చెప్తే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుంది? కాబట్టి ఇవన్నిటినీ జాగ్రత్తగా ఛేదిస్తూ కైలాష్ మానసరోవర్ యాత్ర ఈ 2025లో సక్సెస్ఫుల్గా ఇప్పటికీ 662 మందికి పర్మిట్స్ రావడమే కానీ వారికి వీసా ప్రాసెస్ అంతా కూడా లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడకుండా ఇప్పుడు మా బ్యాచ్ పడుతున్నట్టు కాకుండా అందరికీ ఫ్రూట్ఫుల్గా అన్నీ చేస్తూ వస్తున్నాం రాజేష్ గారు. అదేవిధంగా ఈ యొక్క కైలాష్ యాత్ర సంబంధించి ఇంకా కొత్త కస్టమర్స్ అదే బ్యాచ్లో కావాలి, ఫస్ట్ బ్యాచెస్లో వెళ్ళాలనుకున్న వారందరికీ మేము ఏం చేయలేక మా దగ్గర ఇంకా అవకాశం లేదని చెప్తున్నాం. చివరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ బ్యాచెస్కి అవి కూడా పూర్తిగా ఫిల్అప్ అయిపోతున్నాయి. సో బై గాడ్స్ గ్రేస్ అంతా మంచి జరిగితే ఈసారి ఇండియాలోనే భారతదేశంలోనే కైలాష్ మానసరోవర్ యాత్ర ఆపరేట్ చేసేటువంటి యొక్క కస్టమర్స్లో బహుశా నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉండడానికి కూడా నా యొక్క నెగటివ్ కస్టమర్స్ అవకాశం ఉందా? ఖచ్చితంగా సాధించి నా యొక్క నెగటివ్ కస్టమర్స్ చేసినటువంటి యొక్క హ్యూజ్ బ్రాండ్ వల్ల అది సక్సెస్ అవుతుంది అని. హ్యూజ్ బ్రాండ్ ఒకటి, ట్రస్ట్ కూడా ఒకటి, కస్టమర్ల ట్రస్ట్ సేమ్ టైంలో 2 పనిచేసాయి. సో అది కారణమైంది. అది ఈ కస్టమర్స్ అనేటువంటి వారి వల్ల ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. సహజంగా కొందరు అంటుంటారు కదా, మీ తిట్లే మా దీవెనలో, అట్లా వాళ్ళ తిట్లని మీకు దీవెనల కింద అయినాయి. ఎదుటి వారు ఏడిపే మన దీవెనని రాస్తుంటారు అక్కడక్కడ వెహికల్స్ మీద కూడా. సో అదంతా నాకు ప్లస్ అయింది అనుకుంటాను. బట్ ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం కరెక్ట్ ఉంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది అనేటువంటిది నాకు చెప్పేవారు. ఈ ప్రొసీజర్స్ అన్నింటినీ మీరు ఎట్లా అధిగమిస్తున్నారు? ఎందుకంటే డాలర్స్ లో పే చేయాలి, ఎందుకంటే ఇది ఇంతమంది డాలర్స్ అంటే హ్యూజ్ అమౌంట్స్, దాన్ని ఎట్లా మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారు? ఎస్ రాజేష్ గారు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక కస్టమర్ మనకు అమౌంట్ పే చేస్తే ఎన్నెన్నో సోర్సెస్ ఉన్నాయి. ఒక బ్యాంక్ ద్వారా మనం ఫోరెక్స్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాటికి ఎన్నెన్నో ఛానల్స్ ద్వారా బ్యాంక్ ఛానల్స్ ద్వారా మనం చేయొచ్చు. ఇదంతా కస్టమర్కి అవగాహన ఉండదు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయించి మనం వ్యవహారం చేయొచ్చు. కొంతమంది ఎవరన్నా సరే వారు సొంతంగా డాలర్స్ తెచ్చుకున్నా కూడా పే చేసుకోవచ్చు. వాళ్ళ రిలేటివ్స్ దగ్గరనో వారు ఆ అబ్బాయిలు ఎవరన్నా స్టేట్స్లో ఉంటే వారు కూడా డాలర్స్లో పే చేయొచ్చు. సో మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా మనం కొద్దిగా డిగ్ చేసి ఆ స్ట్రెయిన్ కస్టమర్కి ఇవ్వకుండా మనం కాస్త వారిని జాగ్రత్తగా మోటివేట్ చేస్తే అది ఈజీగా మనం ఆపరేట్ చేయగలిగిన విధానమే. సో అది ఎక్కడ మాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రిప్స్ లో అంటే రూల్స్ మార్చిన నేపథ్యంలో 70+ ఉన్నటువంటి వృద్ధులకు కొంత ఈ యాత్రకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని మేము విన్నాం బయట కొంత. అది నిజమేనా ప్రచారంలో? ఎస్ రాజేష్ గారు, యాక్చువల్గా 70+ అలౌ చేయకుండా ఓన్లీ 1955 ఇయర్ ఎవరికైతే 13 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 70 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారికి 1955 ఇయర్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి ఈసారి యాత్ర చేయవచ్చును. కాబట్టి 54, 53 ఉన్న వారికి అనుమతి ఇవ్వట్లేదు, కానీ ఈ 70 వరకు అయితే అనుమతిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా సరే మళ్ళీ మెడికల్ టెస్ట్ వాళ్ళను ఎవాక్యుయేషన్ ఛార్జెస్ కింద డిపాజిట్ ఏమైనా చేయించుకొని 2 గైడెన్స్ ద్వారా యాత్ర చేయించే అవకాశం 2023లో వాళ్ళు ఇచ్చారు. కానీ ఇండియన్స్ అది మెటీరియలైజ్ కాలేదు. భవిష్యత్తులో అది కూడా ఆచరణలోకి రావచ్చు. బట్ ఇప్పటికి కూడా మా దగ్గర 25 మంది వరకు 70+ వాళ్ళు ఉన్నారు. మొన్నే గెట్ టుగెదర్ని అనౌన్స్ చేసి ఇలా డ్రాగ్ ఆన్ అవుతుందని వారి పాస్పోర్ట్స్తో సహా వారు పే చేసిన అమౌంట్స్ కూడా వారికి వాపస్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సరే 70 ఇయర్స్ లోపు చేయడం మంచిది. అండ్ ఇవన్నీ చూస్తే నాకు అనిపించినటువంటిది ఏంటంటే ఈ యాత్ర అంతా కూడా ఏదో ఓల్డ్ ఏజ్లో కాకుండా ఒక రైట్ ఏజ్లో ఒక 30 to 40 మధ్యలో ఈ యాత్ర చేయడం వల్ల ఉన్నటువంటి యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. లైఫ్ బిఫోర్ కైలాష్,
లైఫ్ ఆఫ్టర్ కైలాసం 2 రకాలైనటువంటి ఒక లైఫ్ స్టైల్ మనం గమనించవచ్చు అని నేను గట్టిగా విశ్వసిస్తా. సో ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియాస్ వల్ల, మీ యొక్క మీడియా ఛానల్స్ వల్ల ఎన్నెన్నో విషయాలన్నీ యూత్కి బాగా చేరడం వల్ల యూత్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే నమ్మకాన్ని నమ్మలేను. పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ని ప్రెజర్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొస్తూ ఈ అమ్మాయిలు ట్రావెల్ చేస్తున్నారంటే సో ట్రెండ్ చాలా మారిపోయింది. అసలు కొంతమంది ఒక 15 మంది గ్రూప్లో ఉంటుంటే ఫ్యామిలీ మెంబర్స్లో 13 years, 16 years, 18 years వంటి పిల్లలు కూడా కైలాష్కి వెళ్ళాలన్న ఉత్సాహం చూపిస్తున్నారంటే సో ఖచ్చితంగా ఈ ట్రెండ్కి కూడా కైలాష్ అనేటువంటి ఒక యాత్రకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆ ఎసెన్స్ అనేటువంటి టచ్ అవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనిపిస్తుంది రాజేష్ గారు. కానీ ఇప్పుడు మీరు ఇంతమందికి ఫుడ్ కానీ లేకుంటే అకామిడేషన్ కానీ ఏర్పాట్లు ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి? ఎందుకంటే గతంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఆ పరిస్థితులకు అనుగుణంగా మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? రాజేష్ గారు, యాక్చువల్గా ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ థింగ్స్ కానీ ఇవన్నీ ఎవ్రీ ఇయర్స్ టుగెదర్ మనం చేసేటువంటి ఒక ప్రక్రియలో భాగమే. ఒక 20 మంది 30 మంది ఉన్న గ్రూప్కి మేము చేసేటువంటి సర్వీస్ కంటే ఒక 150 to 200 మెంబర్స్ ఉంటే ఉన్నట్టు ఒక ఉత్సాహం కాస్త ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే పెద్ద గ్రూప్స్కి మన సర్వీస్ ఎక్కువ ఇవ్వచ్చు. అందుకే కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి మ్యాక్సిమం ఒక 80 నుంచి 100 మంది గ్రూప్ లేదా మినిమం ఒక 35 to 40 ఉంటేనే మనం కైలాష్ ఆపరేట్ చేయగలం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25 మంది టీమ్ ఫ్రంట్ ఎండ్లో బ్యాక్ ఎండ్లో వర్క్ చేయాల్సి వస్తుంది. అది కిచెన్ స్టాఫ్ కానీ, లేదంటే రెస్క్యూ ఆపరేషన్స్ కానీ, లేదంటే ఫుడ్ అండ్ ఇది క్యారీ చేసేవాళ్ళు కానీ, లేదంటే మనం గెట్ టుగెదర్కి సంబంధించిన ఒక ఏర్పాటు నుంచి వారి కిట్స్ ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే వారి లగేజెస్ మొత్తం ఎవ్వరు క్యారీ చేయరు. డఫల్ బ్యాగ్స్కి వీల్స్ ఉండవు. ఆ డఫల్ బ్యాగ్సే యూజ్ చేయాలి కైలాష్ మానసరోవర్ యాత్రకి. కాబట్టి వారిని లక్నో ఎయిర్పోర్ట్ కానీ కాఠ్మండు ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి మరి కాఠ్మండు ఎయిర్పోర్ట్ ఎక్కించే వరకు వారిని తిరిగి వారి యొక్క లగేజెస్ అన్నిటికీ ఒక టీమ్ ఆఫ్ పీపుల్ సెట్ చేస్తాం మనం. సో ఇదంతా సిస్టమేటిక్ వాతావరణం ఎవ్రీ ఇయర్ మొదలవుతున్నట్టుగా ఈసారి కూడా బ్యాచెస్ వైజ్గా ఇంతవరకు బుక్ చేసుకున్న కస్టమర్స్ అందరికీ హోటల్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ ఈ టీం వర్క్ అంతా జరిగిపోయి ఈ సంవత్సరం అన్నిటికీ ఒక సిస్టమేటిక్ ఏర్పాటును కూడా చేసి ఈ 2025 సంవత్సరానికి సంబంధించి అన్ని బ్యాచెస్కి ఫుల్ ఫ్లెడ్జ్గా అన్ని ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం. సో ఇప్పుడు మిగిలిందంతా కూడా కస్టమర్తో పాటు మేము ట్రావెల్ చేసి ప్రశాంతంగా కైలాష్ యాత్ర అనేటువంటి లైఫ్ టైం డ్రీమ్ని వారి ద్వారా అచీవ్ చేసేటువంటి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అదే మాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి అని భావిస్తున్నారు రాజేష్ గారు. కానీ ఇప్పుడు ప్రధానంగా అమర్నాథ్ యాత్ర అయినా, చార్ధామ్ యాత్ర అయినా, ఏ యాత్రకు వెళ్ళినా కొంత హై ఆల్టిట్యూడ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ సిక్నెస్ ఉంటుంది. సో ఇక్కడ ఈ యాత్రలో హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఏ విధంగా అధిగమించాలి? సహజంగా మీరు అన్నటువంటి చార్ధామ్ కానీ అమర్నాథ్ కానీ రెండు అసలు కష్టపరంగా లెక్కేస్తే అమర్నాథ్ లాంటి డేంజరస్ యాత్ర ఇంకోటి లేదని చెప్పచ్చు. చార్ధామ్ లాంటి కష్టమైన యాత్ర ఇంకోటి లేదని చెప్పచ్చు. ఎందుకంటే చార్ధామ్ యాత్రలో ఏ ధామ్కి వెళ్ళాలన్నా ఒక ధామ్ నుంచి ఇంకో ధామ్కి ఎక్కాలి దిగాలి. సో కేదార్నాథ్ అండ్ అమర్నాథ్ చూస్తే రెండు కూడా డిఫరెంట్ 2 ట్రాక్ అయినప్పటికీ వెళ్ళే గుర్రం వచ్చే గుర్రం, వెళ్ళే డోలి వచ్చే డోలి, వెళ్ళే మనిషి వచ్చే మనిషి, ఇవన్నీ ఇన్ని యాక్టివిటీస్. కానీ ఈసారి అమర్నాథ్ యాత్ర కూడా క్రౌడ్ బాగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే. ఇంత చిన్న ప్లేస్ లో ఇన్ని యాక్టివిటీస్ జరిగి ఒక పక్కన లోయ, ఒక పక్కన కొండ, ఇది సాహసోపేతమైన యాత్ర ఏదైనా ఉన్నాయంటే నా దృష్టిలో చార్ధామ్ అండ్ అమర్నాథే అండి. కానీ కైలాష్లో ఇంత కష్టం ఎక్కడుంది? ఎక్కితే దిగితే హెలికాప్టర్, ఫ్లైట్, లోయలు లేవు, కొండలు లేవు, ఎక్కడ కూడా మనం టఫ్ టాస్క్ ఫేస్ అయింది లేదు. కానీ కైలాష్ రీజియన్లో మనం అమర్నాథ్ కంటే కూడా 3 times హైట్ వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే సీ లెవెల్ కంటే మనం చాలా హైట్ 18,000 feet పైకి వెళ్ళినప్పుడు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేటువంటిది మీకు నాకు మన ఏజ్ గ్రూప్ వాళ్ళకే లైట్గా గిడ్డినెస్, వామిటింగ్ సెన్సేషన్ అనిపించినప్పుడు మరి 60-70 దాటిన ప్లేస్ ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళందరికీ, సీనియర్స్ అందరికీ ఖచ్చితంగా ఆ యొక్క ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది రాజేష్ గారు. ఆ ఇంపాక్ట్ చూపించినప్పుడే వారికి ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఈ యొక్క 3-4 months ముందు నుంచే యోగా క్లాసెస్, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ జరుగుతూ రావడము. అదేవిధంగా వారి యొక్క బాడీ మెటబాలిజం మనం మార్చగలగాలి. కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం మనం, రైస్ ఐటమ్, దాన్ని తగ్గించి ప్రోటీన్ ఫుడ్ పెంచాలి. సో కైలాష్ యాత్రలో ఈ ఫుడ్ కూడా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. మన మెటబాలిజం అంతా కరెక్ట్గా పనిచేసి మనం రెసిస్ట్ కావాలంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కూడా మనం గట్టిగా ఉంటాం. కాబట్టి ఆ ప్రోటీన్ ఫుడ్ చాలా ఉపయోగపడుతుంది మీ కైలాష్ యాత్రకి అని చెప్పచ్చు. సో ఇవన్నీ ఏర్పాట్లని మనం వాళ్ళని సజెస్ట్ చేస్తూ ఒక 3 months ముందు నుంచే
ఈ ప్రక్రియ మొదలు పెడుతూ రావాలి. కైలాష్ యాత్రకి ఇవాళ బుక్ చేసాము రేపు వెళ్తామంటే డబ్బు ఉండొచ్చు, జిజ్ఞాస ఉండొచ్చు, కోరిక ఉండొచ్చు, కానీ ఆ కైలాష్ యాత్రకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన బాడీ ఎలా సస్టైన్ అవుతుంది అన్నటువంటిది ఇక్కడ ముందే దాన్ని ట్యూన్ చేయాలి. సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చినట్టు ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్ కరెక్ట్గా అక్కడ ఇవ్వగలగాలి అంటే మనం బాడీ మనం అంటే మైండ్ తయారుతో పాటుగా బాడీని కూడా తయారు చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. తప్పకుండా. సో ఏంటి ఎన్ని రోజులు యాత్ర చేయాల్సి ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? ఇప్పుడు మనకు ఈ సంవత్సరం చరణ్ స్పర్శ అనేటువంటి ఒక ఆప్షన్ ఇస్తున్నారు ఇండియన్స్ కూడా. అంటే కైలాసగిరి పరిక్రమలో ఒకరోజు డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయి ఫస్ట్ డే పరిక్రమ అయిన తర్వాత ధీరాపుక్ అనే ప్లేస్ నుంచి మనం డైవర్ట్ అయ్యి చరణ్ స్పర్శని టచ్ కైలాష్ అంటారు. ఆ పాయింట్ని వెళ్ళి టచ్ చేసి మనం మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేయచ్చు. సో ఈ 1 డే ఎక్స్ట్రా యాడ్ అయిన కారణంగా 9 days ఉన్నటువంటి కైలాష్ మానస యాత్ర ఈసారి 10 days అయింది హెలికాప్టర్ మార్గం గుండా. వేరాజ్ ఈ హెలికాప్టర్ మార్గం అనేటువంటిది కాకుండా మనం బై రోడ్డు మార్గం కూడా కాట్మండు వెళ్ళొచ్చు, కానీ అది సుమారుగా 16 to 17 days అవుతుంది. సో వాటిని గమనిస్తే డబల్ డేస్ డ్యూరేషన్ డబల్. ఆ డబల్ డ్యూరేషన్నే కానీ స్ట్రెయిన్ అవుతారు, ప్లస్ అంత టైం ఎవరికి ఉండదు. కాబట్టి ఎక్కువగా షార్ట్ అండ్ స్వీట్ ఉన్నటువంటి యొక్క లక్నో, నేపాల్గంజ్, సిమికోట్, హిల్సా, తక్లాకోట్, మానస్ సరోవర్, డార్చన్, యమద్వార్, ధీరాపుక్ అండ్ జుతుల్పుక్ ఈ ప్లేసెస్ నుంచి వెళ్ళేటువంటి ఈ యాత్రకి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తారు. సో ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ కైలాష్ యాత్ర అంటే ఈ 2025లో బై రోడ్ అయినా చేయొచ్చు. స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే ప్రకృతి సౌందర్యాలు ఉంటాయి, కానీ సమయం ఎక్కువ అవుతుంది, ఓపిక కూడా ఉండాలి. ఓపిక లేని వాళ్ళందరూ కూడా ఇటువైపు ఎక్కువ చూస్ చేసుకుంటారు ఫ్లైట్స్ హెలికాప్టర్ మార్గంగా. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మేలో మొదలవ్వాల్సింది ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా అయింది. పర్మిట్ అండ్ వీసాస్ గురించి చైనా వారు ఆలస్యంగా ఓపెన్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు June 29th ఓపెన్ అవుతుంది మా ఫస్ట్ బ్యాచ్. జూన్ నుంచి మొదలు పెడితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 15th వరకు ఈ కైలాష్ యాత్ర చేయడానికి ది బెస్ట్ టైం. అంటే ఈ సీజనే బెస్ట్. ఎస్, అదే మంచుతో కప్పబడి ఎట్లయితే 4 ధామ్ 6 మాసాలు మానవుల ద్వారా 6 మాసాలు దేవతల ద్వారా పూజింపబడుతుందని చెప్తారో, మంచుతో కప్పబడి ఉంటుందని చెప్తారో, ఈ కైలాష్ కూడా అదే విధంగానే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే రేపు పొద్దున చైనాకు సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు, ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి అందరూ మీ యొక్క ఆలోచన ఏదైతే కైలాష్ మీద ఉంటుందో ఆ జిజ్ఞాస, ఆ కోరికని ఈ సంవత్సరం ఆచరణలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయమని, అది గాయత్రితోనే కాదు ఏ ఒక్క ట్రావెల్ ఆపరేటర్తో చేసినా మీరు సక్సెస్ఫుల్గా కైలాష్ యాత్ర ఈ సంవత్సరం చేయాలని కోరుకుంటున్నారు. చివరిగా నా ఒక్క అంటే ఇది ఇలా అవ్వకూడదని కోరుకుంటున్నా, అందరూ మంచి జరగాలని కోరుకుంటున్నా, కానీ అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర చాలా టఫెస్ట్ యాత్ర అని మీరు చెప్పారు. మానస్ సరోవర్ యాత్ర ఏముంది, జస్ట్ ఫ్లైట్ లెక్కేయటం, హెలికాప్టర్ లెక్కేయటం, దిగేయటం అని అన్నారు. కానీ ఆ ఫ్లైట్ లెక్కి దిగటమే ఇబ్బంది కదా. ఇప్పుడు 2025లో చాలా వరకు అటువంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఫ్లైట్ ఎక్కాలంటే గుండె దడదడ ఇట్లా పట్టుకొని కూర్చోవాల్సి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాన్ని ఎట్లా అధిగమించాలి మరి? ఎస్ రాజేష్ గారు, ఎందుకంటే చాలా మంది జ్యోతిష్యులు కూడా మేము ముందే చెప్పామని కోట్ చేస్తూ ఉన్నారు దీన్ని. ఎస్ రాజేష్ గారు, చాలా అంటే అందరు సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నట్లు క్వశ్చన్ చాలా గట్టిగా లేవనెత్తారు. అసలు చెప్పాలంటే ఇదంతా కూడా ఎయిర్లైన్స్లోనే మీ మీడియాలో చెప్తున్నారు బోయింగ్ విమానాలని, ఆ బోయింగ్ ఫ్లైట్స్ లో ఉన్నటువంటి ఒక మెషినరీ సిస్టమ్ వల్ల ఇలా జరుగుతుందని, ఫ్రీక్వెంట్ గా ఈ బోయింగ్ విమానాలే ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయని చెప్తున్నారు. వాటి సర్వీసింగ్ సరిగా లేక, సాఫ్ట్వేర్ ఇష్యూస్. ఎస్, అయితే మేము ఒక హైదరాబాద్ టు లక్నో కానీ కాట్మండు కానీ ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే ఈ బోయింగ్ విమానాలు ఏవైతే ఉన్నాయో 10-15 వేల రూపాయలు దొరికితే, ఎయిర్ బస్ లాంటి, ఈ ఇండిగో లాంటివి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మాకు డబల్ రేట్ అవుతాయి. అయినా కూడా ఈ సంవత్సరం అదే ప్రాక్టికల్ గా మీకు చూపించడానికి మేము ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే, ఆ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసిన వాటిలో ఆల్మోస్ట్ మేము కస్టమర్స్ అందరికి ఇలా ఒక కైలాష్ మెయిన్ గ్రూప్ అని కూడా పెడతాము. దీంట్లో మీరు గమనిస్తే ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా మొదలు పెడితే ప్రతిదీ ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నటువంటి ఒక ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, ప్రతిదీ ఎయిర్ బస్ ఫ్లైట్ టికెట్. జర్నీ చేసే ప్యాసింజర్స్ అందరూ కోరుకునేది అదే. కాబట్టి ఒక 10,000 ఎక్కువైనా సరే మా యొక్క మార్జిన్ కాదు ముఖ్యం, సేఫ్టీ అనే దృష్టితో ప్రతి ఫ్లైట్ టికెట్ ఆల్మోస్ట్ అన్ని బ్యాచెస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాము. ప్రతి ఫ్లైట్ టికెట్ అంతా కూడా ఎయిర్ బస్ తప్ప ఏది బోయింగ్ ఫ్లైట్స్ కి వెళ్ళట్లేదు. సో దట్ కస్టమర్ యొక్క భద్రత కూడా మనం అన్ని జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ మనం కూడా ఒక 1% మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఛాన్స్ తీసుకోకూడదు. ఆల్రెడీ ఆ ప్రయత్నం కూడా అంటే ఏ కోశాన కూడా ఎక్కడి నుండి కూడా మనం వైపు ఒక ప్రయత్నం చేసుంటే బాగుండేది ఆ రోజు అలా అని అనుకోకుండా అన్నిట్లో ది బెస్ట్ కైలాష్ యాత్రకు సంబంధించినటువంటి అవుట్పుట్ ఇచ్చేటువంటి దాంట్లో గాయత్రిని నిలబెట్టాలి, నేను నిలబడాలనే కోరికతో చేశారు రాజేష్ గారు. ఇండిగో వరకు ఓకే, విమానాలు కూడా, హెలికాప్టర్లు కూడా
ఈవెన్ హెలికాప్టర్స్ కూడా రాజేష్ గారు ఈ నేపాల్ పార్ట్లో ఎప్పుడు కూడా 5 in 1 5 మందిని హెలికాప్టర్లు అలౌ చేసేవారు, ఒకటే పైలట్ ఉండేది. ఈసారి ఏవియేషన్ ఆఫ్ నేపాల్ వారు సర్క్యులర్ ఇచ్చారు, నేను మీకు అది పంపిస్తాను కూడా. ఆ సర్క్యులర్ కూడా మా కస్టమర్ డిస్ప్లే చేశాను. సేఫ్టీ దృష్ట్యా 5 మంది కాకుండా 4 ఉండి ఒక ఎక్స్ట్రా పైలట్ని పెట్టి ఈసారి కైలాష్ యాత్ర చేయిస్తున్నారు. సో అది కూడా చాలా బెస్ట్ నిర్ణయం నేపాల్ పార్ట్ నుంచి కూడా. సో ఇటు ఫ్లైట్స్ కానీ, అటు హెలికాప్టర్స్ కానీ, ఇటు మా మిగతా ఏర్పాట్లు కానీ 100% 5 సంవత్సరాల నుంచి పాపం అప్పుడు 66-67 ఉన్న కస్టమర్ ఏజ్ అయిపోతుంది వాళ్ళకి, ఇప్పుడు 70+ అయ్యారు, ఆప్షన్ లేదు. వారి యొక్క ఘోష్ చూసినప్పుడు అయ్యో కైలాష్ వెళ్ళలేకపోతున్నాను. భర్తకేమో 70+ ఉన్నాయి, వారి వైఫ్ కి 68, 65, 60 వీళ్ళు వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. అలా సెంటిమెంట్ తో మా దగ్గర నుంచి క్యాన్సిల్ అయిన వాళ్ళు ఒక 50 మంది కపుల్స్ ఉంటారు రాజేష్ గారు. మనం వెళ్ళి వదిలిపెట్టి రమ్మని చెప్పలేం. మనం సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్ గా జాగ్రత్త తీసుకోవచ్చు, కానీ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి మనం జంటగానే వెళ్ళాలనేటువంటి ఇంతవరకు ఎప్పుడు మేము వదిలిపెట్టి యాత్ర చేయలేదు. ఇంత లైఫ్ లో హైయెస్ట్ యాత్రని ఇద్దరము కలిసి చేయాలి తప్ప విడిగా కాదు అని కూడా వారు ప్రార్థిస్తూ ప్రేరేపిస్తున్నారు. అసలు చెప్పాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకొని కాస్త హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా ఫిట్గా ఉన్న వాళ్ళకి కాస్త మెడికల్ టెస్ట్ చేసి ఈ 70+ వాళ్ళకు కూడా కాస్త అవకాశం ఏదైనా ఇస్తే కూడా దాదాపుగా 1000 మంది కైలాష్ యాత్రికులు, నాకు తెలిసి లక్షలనే ఉండొచ్చు కూడా, నాకు తెలియ అంతకుమించి అటువంటి వాళ్ళు 70+ ఉన్న వాళ్ళు, ఫిట్గా ఉన్న వాళ్ళు, ఒకరు 70+ ఉండి నాకంటే ఫిట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు కాలు కింద పెట్టి పైకి కాలు వేసి శీర్షాసనాలు చేస్తారు. మా ఆఫీస్కి వచ్చి మేము ఫిట్గా ఉన్నామని చెప్పి చూపిస్తారు. కానీ ఇక 70+ అనేటువంటి ఒక రూల్ ఏదైతే పాస్పోర్ట్లో గమనిస్తుందో ఆ పాస్పోర్ట్ని బట్టి తప్ప వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మనం అవకాశం లేదని చెప్తున్నాం. అటువంటి ఏదైనా అవకాశం వస్తే కూడా గవర్నమెంట్ కాస్త చొరవ తీసుకొని 70+ని కూడా కాస్త పంపించగలిగితే కూడా అది చాలా మందికి ఆనందాన్ని, అదేవిధంగా లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర చేసిన ఫీలింగ్ కల్పిస్తుందని నా విన్నపం రాజేష్ గారు. థ్యాంక్ యూ భరత్ శర్మ గారు. మీరు అమూల్యమైనటువంటి సజెషన్స్, యాత్రకు సంబంధించిన విశేషాలు మాతో పాటు పంచుకున్నందుకు. మేము కూడా సేఫ్గా సెక్యూర్గా రావాలని కోరుకుంటున్నాం. మొదటి యాత్ర మీరు చేసి వచ్చిన తర్వాత మరొకసారి మీతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తా. యాత్ర విశేషాలు ఏంటో కూడా నేను మీతో మాట్లాడతా. నమస్తే అండి. సో ఇది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.